మరి అదే చెప్పు, లేదంటే వెళ్ళిపోతావు. చెడపకురా చెడేవు అంటారు. పక్కన తరకాలని మన పల్లె ఊడిపోతాయి. ఇయర్ ఎండ్ మోరల్. హాయ్ గైస్, దిస్ ఈస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ 2023. తవ్వకాలు జరుపుతుందన్నమాట మా చెల్లి. బ్యాగ్ దాంట్లో ఇవి బయటపడ్డాయి. ఇవి నా మువ్వలే, ఇవి నా మువ్వలే అనమాట. చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని, దాని తర్వాత మానేశాను. సో అవి లోపల పెట్టేసేవి కూడా. హిమా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని ప్రాన్స్ ఏదైనా తెచ్చుకుందామని చెప్పి మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. మార్కెట్ అంటే హైవే పక్కనే పెట్టుంటారు మొత్తము. సో వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ లెఫ్ట్, ఇంకా ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాలి. అలా ఇంకా తీసుకుందామని నేను చాలా స్లోగా వెళ్తున్నాను అనమాట. సడన్గా ఆటో వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ రైట్ సైడ్ నుంచి సడన్ లెఫ్ట్ కట్ తీసుకొని వచ్చి ఎటు కాకుండా ఆటో ఆపాడు. నేను అప్పటికి సగం తప్పించా కానీ ఇంకా లాస్ట్కి మా అమ్మ కూర్చొనింది అనమాట. మా అమ్మ కాళ్ళు తగిలాయి, నేనేమో అంత బరువు మొయ్యలేను. సో అది టంగని తగిలి బండి వదిలేసాను అనమాట. బండి వదిలేసి పక్కకు వచ్చేసాను. మా అమ్మ కూడా ఆటో పట్టుకుంది కూడా మా అమ్మ పడిపోలేదు. సో లాస్ట్ డే అదొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అక్కడైతే మా తప్పైతే ఏమీ లేదు. అండ్ టైం బాగుంది కాబట్టి దెబ్బలు ఏమీ తగలలేదు. ఇంకా ఇంటికి వచ్చి అమ్మ ప్రాన్స్ కర్రీ చేస్తే అవంతా తిని అండ్ ఈవినింగ్ కాఫీ అది తాగాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత కరెక్ట్గా డ్రైవ్ చేయాలి అనుకున్నా ఎదుటివాడు వచ్చేవాడు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే జరిగేవి జరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. మేము కానీ స్పీడ్గా వెళ్తూ ఉంటే మాత్రం ఎగిరి పడుంటాము. అది జంక్షన్ దానికి తోడు. సో అదనమాట. సో బీ సేఫ్ వైల్ డ్రైవింగ్, స్లోగా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ కాఫీ అన్నీ తాగి అలా బయట కూర్చొని ముచ్చట్లేసామన్నమాట కాసేపు. సిటీ హాయ్ చెప్పా ఉంటుంది వస్తుంది. We have to do dishes. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రిలాక్స్ అవ్వడం అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకోవడం, మెనిక్యూర్ చేయించుకోవడమో, లేదా ఫేషియల్స్ చేయించుకోవడమో, లేకపోతే సినిమా షికార్లు ఇవేమి ఉండవన్నమాట. ఫ్రీ టైం ఇంకా ఆ రోజు ఖాళీ అని అంటే పొద్దున్నే లేచామా, తిని అవి ఇవి చేసుకొని ఇంట్లో అంట్లు తోమామా, బట్టలు అవి చూసుకున్నామా. సో అట్లనే ఉంటుంది అనమాట. పెద్ద రిలాక్స్ మనకు పర్సనల్గా రిలాక్స్ అవ్వడానికి వీటికి అంత ఏమీ ఉండదు. సో నేను కూడా నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి కాబట్టి అదే నా పరిస్థితి కూడా ఇక్కడ. సో ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఆబ్వియస్గా హెల్ప్ చేయాలి. అండ్ ఇంటికి చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఏ పని చేయరనమాట. పని దొంగలు. మా చెల్లి కూడా పెద్ద పని దొంగ. ఇక్కడ యాక్చువల్గా మా చెల్లి తోమాలి, అప్పుడు నిద్రపోతుంది. ఇంకా లేట్ అయిపోతుంది, ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా నేనే తోమేస్తున్నాను అనమాట. ఇంకా అంట్లు అవి తోమేసి అండ్ ఇక్కడ కిచెన్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే ఆబ్వియస్గా ఎవ్రీ వీక్ డీప్ క్లీనింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఈరోజు నా డ్యూటీ అనమాట. సో మీరు ఖాళీ టైంలో ఇలాంటివి కొత్తగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళడం లేదా ఇంకేమైనా కొత్తగా అని చూస్తే అవేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా లైఫ్లో అవేం ఉండవు అనమాట. సో నేను పార్లర్కి కూడా వెళ్తే నేను జస్ట్ ఏమంటారు ఐబ్రో థ్రెడింగ్ చేయించుకోవడానికి మాత్రమే వెళ్తాను. అండ్ ఇక్కడ మా అమ్మ ఏమో దేవుడి దగ్గర అంతా తుడిచి కడిగి క్లీన్ చేస్తుంది. ఇంకా మనం ఆ పని అవ్వగానే ఇంకొక పని డ్యూటీ ఎక్కామన్నమాట, బట్టలన్నీ మడతేయడము. సో మీరేం చేస్తారు మీ ఖాళీ టైమ్స్లో? ఇంట్లో పని చేస్తారా, నిద్రపోతారా, ఎట్లా ఏంటి చెప్పండి. కానీ మామూలుగా అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే ఇట్లా పనులు అవన్నీ చేసామా, కుదిరితే మధ్యాహ్నం ఒక నాప్, ఒక కునుకు తీసామా, ఈవినింగ్ లేచి టీయో కాఫీయో తాగేసి అలా ఐబొమ్మ ఓపెన్ చేసి ఒక సినిమా ఏదైనా చూసి హ్యాపీగా నైట్ త్వరగా నిద్రపోయామా, అలాగే ఉంటుందన్నమాట. నాకు తెలిసిన ఫ్రీ టైంలో ఈ పనులే చేస్తాను. సో ఇంట్లో ఉంటే, బయట ఉంటే మాత్రం ఆబ్వియస్గా నేను బయటికి వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తాను. లేదంటే కామ్గా బెడ్ మీద నా పాటికి నేను గమ్మని పడుకొని ఉన్నానా లేనా అన్నట్టు డౌట్ వచ్చేలా కామ్గా పడుకొని ఉంటాను అనమాట.
ఇంకా అన్ని పనులు అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ జగ్గా హరి నేను వస్తాను కోన్ పెట్టు అంటే సరే అని చెప్పని పెడతానని చెప్పాను అనమాట. నాకు కోన్ ఒకప్పుడు బాగా పెట్టేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఇంకా అలవాటు పోయింది. అసలు నాకు చేతులు వణుకుతున్నాయి పెట్టాలంటే, కొంచెం స్టేబుల్గా ఉండాలి కదా, అసలు లేదనమాట. సరే నేను ఎప్పుడు ఓన్గా పెడతాను కానీ ఫస్ట్ టైం ఒక కోన్ డిజైన్ ఇన్స్పిరేషన్ తీసుకొని పెడదామని చూశాను. అది సగం సగం ఎట్లంటే అట్లా చేసేసాను అనమాట. ఒక చెయ్యి ఇంకొక చెయ్యి మాత్రం నీట్గానే పెట్టాను. అండ్ తను ఇంకా ఆల్మోస్ట్ 1.5 hour దాకా పట్టిందేమో పెట్టేసరికి. ఇంకా అలా పెడుతూ తింటూ మేము కబుర్లు చెప్పుకుంటూ అలా అయిపోయింది ఆ ఈవినింగ్ అంతా. ఇంకా తర్వాత తనకి ఎట్లా కోన్ పెట్టాగా నేను వెళ్ళి తను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చాను అనమాట. ఎందుకంటే ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంకా బయట ముగ్గు అవి వేయాలి అండ్ నేను కోన్ పెట్టుకుందాం అనుకున్నా. సో ఈ పనులన్నీ ఉన్నాయి. అండ్ అట్లా కోన్ పెట్టే టైంలోనే ఒక అప్డేట్ వచ్చిందనమాట. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. సో ఇంకా దానికి ప్రిపేర్ చేసుకోవాలని ఎక్కువ టైం కూడా లేదనమాట. సో ఇంకా ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ డే యాక్చువల్గా శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు Jan 1st రోజు, ఇది 31st అనమాట నైట్. సో Jan 1st మార్నింగ్ శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ టెంపుల్ ఎక్కువ జనాభా ఉంటారు మండే, పైగా Jan 1st కదా అని. అండ్ అలాగే మాకు సడన్గా వేరే ఇది ఉన్నిందనమాట చెప్పా కదా. సో అందువల్ల ఇంకా టైం సరిపోదు వెళితే అని చెప్పి ఇంకా ప్లాన్స్ అన్నీ మళ్ళీ మార్చుకున్నాము సడన్గా. ఇలా మనమంతా ఒకటి ప్లాన్ చేసుకుంటాం, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా. సో ఇక్కడ అలాగే మేము ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతూ వెళ్ళిందనమాట. మ్యాథ్స్ క్లాస్లో మెజర్మెంట్స్ చూసుకున్నట్టు నాకు అసలే ముగ్గురు అయితే రావురా అంటే కానీ అట్టే హిమా ఏం చేస్తుంది ఫోన్లో ఆ డిజైన్ చేస్తుంది కనిపిస్తుంది. నాకు కొంపు ఏందో నీ దగ్గర నుంచి స్నానం చేయలే కదా, సరే చేయలా నా కాడ నుంచి కాదు కానీ అది ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. కానీ సరిపోయిందిలే. పర్లా హిమా, నాట్ బ్యాడ్ హిమా.